గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 47. పడమటికి నా తిరుగు ప్రయాణం. నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను. కానీ ఒక హిందువుగా ఇంగ్లీషు విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి. నా లండన్ క్లాసు విద్యార్థులు ప్రశంసా సూచకంగా నవ్వారు. రాజకీయ సంక్షోభాలేవి మా యోగశాంతిని భంగపరచలేదు. భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయ్యింది. అది 1936లో సెప్టెంబరు నెల లండన్లో ఉపన్యాసం ఇస్తానని 16 నెలల కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను. ఇంగ్లాండ్ కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. పత్రికా విలేకరులు, న్యూస్ రీల్ కెమెరామెన్ గ్రాస్ వెనార్ హౌస్లో నా బసకు వచ్చి ముసిరేశారు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు వైట్ఫీల్డ్ కాంగ్రిగేషన్లో చర్చిలో సెప్టెంబర్ 29న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నేను సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడాను. కాక్స్టన్ హాలులో రాత్రి 8 గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్ళలో బయట మిగిలిపోయిన వాళ్ళు విండ్సర్ హౌస్ ఆడిటోరియంలో 9:30 గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం వేచి ఉన్నారు. ఇలా 2 రాత్రులు జరిగింది. ఆ తర్వాత జరిగిన యోగా విద్యా తరగతుల్ని శ్రీ రైట్ మరో హాలుకు మార్చవలసినంత పెద్దగా పెరిగింది సంఖ్య. ఇంగ్లీష్ వాళ్ళ పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమయ్యింది. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత లండన్ యోగ విద్యార్థులు నిష్ఠగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకొని ఘోర యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంగ్లాండులో మరపురాని రోజులు కొన్నాళ్ళు, లండన్లో నగర విహారం, తర్వాత సుందరమైన పల్లె ప్రాంతాల సందర్శన, బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవి, వీరులవి జన్మస్థలాలు, సమాధులు చూడ్డానికి నేను శ్రీ రైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డ్ కారునే ఉపయోగించాం. మా చిన్న బృందం అక్టోబరు చివరిలో బ్రేమన్ ఓడలో సౌథాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. న్యూయార్క్ రేవులో ఉన్న గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలో ఆనందం ఎగిసిపడ్డాయి. మా ఫోర్డ్ కారు సనాతన భూముల్లో పడ్డ అవస్థల వల్ల ఒక్క రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది. ఇప్పుడది అమెరికా ఖండం ఒకవైపు నుంచి మరోవైపుకి చురుగ్గా ప్రయాణం చేస్తూ కాలిఫోర్నియా వైపు సాగింది. 1936వ సంవత్సరం ముగుస్తుందనగా మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాం. లాస్ ఏంజలీస్ కేంద్రంలో ప్రతి ఏటా సంవత్సరాంతం సెలవుల్లో క్రిస్మస్ ఉత్సవాలు డిసెంబర్ 24 నాడు వరుసగా 8 గంటల పాటు జరిగే సామూహిక ధ్యానంతో ఆధ్యాత్మిక క్రిస్మస్, మర్నాడు విందుతో సామాజిక క్రిస్మస్ జరుగుతాయి. 1950వ సంవత్సరం నుంచి ఈ దీర్ఘ ధ్యానం డిసెంబర్ 23న జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఎస్ లేదా ఎస్ఆర్ఎఫ్ సభ్యులందరూ ఇదే రీతిగా వారి వారి ఇళ్లల్లో కానీ ధ్యాన కేంద్రాల్లో కానీ క్రిస్మస్ను జరుపుకుంటారు. క్రిస్మస్ పండగ దినాల్లో ఏదో ఒక రోజు గాఢమైన ధ్యానం, ప్రార్థనల్లో గడుపుతారు. పరమహంస యోగానంద గురుదేవులు ప్రారంభించిన ఈ వార్షిక సాంప్రదాయం వల్ల ఎంతో ఆధ్యాత్మిక లాభం కలిగిందని, ఆశీస్సు లభించిందని చాలామంది తెలియజేశారు. యోగానందులు మౌంట్ వాషింగ్టన్ కేంద్రంలో ఒక ప్రేయర్ కౌన్సిల్ అంటే ప్రార్థనా మండలిని కూడా స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఎస్, ఎస్ఆర్ఎఫ్ ప్రేయర్ సర్కిల్కి ఇది కేంద్రకం అంటే న్యూక్లియస్. తమ తమ ప్రత్యేక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి లేదా పరిహరించడానికి ప్రార్థనలు కోరే వారందరి కోసం ప్రతినిత్యం అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రచురణకర్త గమనిక. మర్నాడు విందుతో సామాజిక క్రిస్మస్ జరుగుతాయి.
ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకు పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూరాల్లో ఉన్న నగరాల నుంచి ప్రియమిత్రులు, విద్యార్థులు రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతోధికంగా జరిగాయి. క్రిస్మస్ నాటి విందులో ఆ శుభ సందర్భం కోసం 15,000 మైళ్ళ నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి. కాశ్మీరు నుంచి గుచ్చి పుట్ట గొడుగులు, డబ్బాల్లో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్ క్రీం గుబాళింపు కోసం వేయడానికి తెచ్చిన కేవడ పూల నూనె. ఆనాటి సాయంత్రం మేము కళ్ళు మిరిమిట్లు గొలిపే పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం. దానికి దగ్గరలోనే సుగంధం వెదజల్లే సైప్రస్ కొయ్య దుంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది. ఇక కానుకలందించే సమయం. నేల 4 చెరగుల నుంచి తెచ్చిన కానుకలు. పాలస్తీనా, ఈజిప్ట్, భారతదేశం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల నుంచి తెచ్చినవి. అమెరికాలోని ప్రేమాస్పదుల కోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని ఏ దొంగ చేతికి చిక్కకుండా కాపాడడం కోసం వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశీ కూడలిలోనూ శ్రీ రైట్ ఎంత శ్రమ తీసుకొని లెక్క పెడుతూ ఉండేవాడో. పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతు పలకాలు, బెల్జియం, హాలండ్ల నుంచి నాజుకు లేసులు, కసీదాలు, పెర్షియన్ తివాసీలు సున్నితంగా నేసిన కాశ్మీరు శాలువలు, మైసూరు నుంచి తెచ్చిన గంధపు చెక్క పళ్ళాలు, మధ్య పరగణాల నుంచి నందికంటి రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణ్యాలు, రత్న ఖచ్చితమైన పూల కూజలు, కప్పులు, సూక్ష్మ చిత్రాలు, గోడలకు వేలాడదీసే పటచిత్రాలు, పూజా పరిమళ ద్రవ్యాలు, డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకం బట్టలు, లక్క సామాగ్రి, మైసూరు దంతం నగిషీ సామాగ్రి, మొనదేలిన పొడగాటి పెర్షియన్ చెప్పులు, అపురూప చిత్రరచన గల రాత ప్రతులు, ముఖమల్ బట్టలు, బ్రాకెడ్లు, గాంధీ టోపీలు, పింగాణి పాత్రలు, ఇత్తడి సామాను, ప్రార్థనకి కూర్చోడానికి వేసుకునే గొంగళ్ళు. ఒక్కటేమిటి, 3 ఖండాల నుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామాగ్రి వాటిలో ఉంది. చెట్టు కింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తర్వాత ఒకటి పంచిపెట్టాను. సిస్టర్ జ్ఞానమాత మృదు స్వభావము, గాఢమైన ఆత్మదర్శనము కలిగిన సాధువర్తనురాలీమే. నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణా భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను. ఉల్లిపొర కాగితాలు విప్పి బంగారు జరీగల బనారసు పట్టుచీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసింది ఆవిడ. థ్యాంక్ యూ సార్, ఇది భారతదేశం వైభవాన్ని కళ్లకు కట్టిస్తోంది. మిస్టర్ డికిన్సన్, తరువాతి కానుక నేను కలకత్తా బజార్లో కొన్నది. డికిన్సన్ గారికిది బాగా నచ్చుతుంది అనిపించింది నాకు కొంటున్నప్పుడు. ప్రియ శిష్యుడైన శ్రీ ఈఈ డికిన్సన్ 1925లో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతున్నాడు. ఈ 11వ వార్షికోత్సవంలో ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి పెట్టెకు కట్టి ఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు. వెండికప్పు భావోద్రేకంలో పెనుగులాడుతూ ఆయన పొడుగాటి వెండికప్పుకేసి తేరిపారా చూశాడు. దిమ్మెరపోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. శాంటాక్లాస్గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించే ముందు నేను ఆయన వైపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను. కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది. తర్వాత ఒకసారి శ్రీ డికిన్సను నేను ఇష్టాగోష్ఠిగా ముచ్చటించుకుంటున్నాం. సార్, నాకు వెండికప్పు ఇచ్చినందుకు మీకిప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నాడు ఆయన. క్రిస్మస్ నాటి రాత్రి మాట్లాడడానికి నా నోట మాట రాలేదు. ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఆ వెండి కప్పు కోసం నేను 43 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానండి. అదో పెద్ద కథ. ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను. శ్రీ డికిన్సన్ సిగ్గుపడుతూ నా వైపు చూశాడు. ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది. నేను మునిగిపోతున్నాను. మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ల మడుగులోకి నెట్టేశాడు. అది 15 అడుగుల లోతుంది. నెబ్రాస్కా పట్టణంలో ఉందది. అప్పటికి నాకు 5 ఏళ్లే. నేను రెండోసారి నీళ్లలో మునిగిపోతుండగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వన్నెల వెలుతురు మధ్యలో ఒకటి కనిపించింది. చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది. ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి.
ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్టు ఉంది. నా శరీరం మళ్ళీ మూడోసారి మునక వేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను సన్నగా పొడుగ్గా ఉన్న విలో చెట్టు కొమ్మ ఒకటి అందుకొని బాగా కిందికి వంచాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను దాన్ని వేళ్లతో గట్టిగా పట్టేసుకున్నాను. పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమ చికిత్స చేశారు. 12 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల వయసులో నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893 సంవత్సరం సెప్టెంబర్ నెల. అది వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అంటే ప్రపంచ మత మహాసభ అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి. ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను. మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళుతున్న ఆయన ఒకరు కనిపించారు. కొన్నాళ్ల కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన వారు ఆయనే. ఒక పెద్ద సభామందిరానికి చేరి గుమ్మం దాటి అదృశ్యమయ్యారు. అమ్మా అమ్మా, నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయనేనమ్మా అని అరిచాను. అమ్మ నేను గబగబా ఆ భవనంలోకి చొరబడ్డాం. ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారు అని త్వరలోనే తెలుసుకున్నాం. క్రీస్తు వంటి మహామహులైన రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులు స్వామి వివేకానంద గారు. ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే మేము పాత స్నేహితులమైనట్టు ఆయన నా వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వారు. నేను చిన్నవాడిని అవ్వడం వల్ల నా మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఆయన నాకు గురువుగా ఉంటానని, ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను. ఆయన నా ఆలోచన పసిగట్టారు. కాదు నాయన, నేను నీ గురువును కాను. అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూశారు వివేకానంద గారు. నీ గురువు తర్వాత వస్తాడు, ఆయన నీకు వెండి కప్పు ఇస్తాడు అన్నారు. తర్వాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ, నువ్విప్పుడు భరించగల వాటికన్నా అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడాయన అన్నారు. మరికొద్ది రోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను అంటూ చెప్పసాగాడు శ్రీ డికిన్సన్. వివేకానంద అనే ఆ మహా వ్యక్తిని నేను మళ్ళీ ఎన్నడూ చూడలేదు. కానీ ఆయన పలికిన ప్రతి పలుకు నా అంతశ్చేతనలో చెరగని అక్షరాల్లా ముద్రపడిపోయింది. ఏళ్ళు గడిచిపోయాయి, కానీ నా గురువు ఎవరూ కనిపించలేదు. 1925లో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను. కొన్ని గంటల తర్వాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది. పిల్లంగోవులు, ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది. గాలిలో దివ్య సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమైపోయారు. మర్నాడు సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ లాస్ ఏంజలీస్లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను. దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను. ఇద్దరం ఒకరివైపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాం. ఇప్పటికి 11 ఏళ్ల బట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్. అప్పుడప్పుడు ఆ వెండి కప్పు సంగతి తలుచుకునేవాణ్ణి. వివేకానంద గారి మాటలు కేవలం అలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి. కానీ క్రిస్మస్ నాటి రాత్రి మీరు ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టి అందిస్తూ ఉండగా నా ఈ జీవితంలో మూడోసారి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్ళీ చూశాను. మరు క్షణంలో నా గురువుగారు ఇచ్చిన కానుక 43 సంవత్సరాల కిందటే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక నా వెండి కప్పు నా కంటబడింది. శ్రీ డికిన్సన్ స్వామి వివేకానంద గారిని 1893 సెప్టెంబర్లో కలుసుకున్నారు. పరమహంస యోగానంద గారు పుట్టింది అదే సంవత్సరం జనవరి 5న. యోగానంద గారు మళ్ళీ పుట్టినట్టు, భారతీయ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ఆయన అమెరికా వెళ్ళబోతున్నట్టు వివేకానంద గారికి తెలుసునని దీనివల్ల స్పష్టమవుతోంది. శ్రీ డికిన్సన్ 89 ఏళ్ల వయసులో కూడా మంచి ఆరోగ్యంగా చురుకుగా ఉంటూ 1965లో యోగాచార్య అన్న బిరుదు పొందారు.
లాస్ ఏంజలీస్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఉత్సవంలో ఈ బిరుదు ప్రదానం జరిగింది. ఈయన తరచుగా పరమహంస గారితో కలిసి చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండేవారు. క్రియాయోగ సాధన ఎన్నడూ మానకుండా రోజుకు 3 సార్లు చేస్తూ ఉండేవారు. యోగాచార్య డికిన్సన్ 1967 జూన్ 30న పోయారు. ఇక ఇంకో 2 ఏళ్లకు పోతారనగా ఈయన SRF సన్యాసుల సమావేశంలో ప్రసంగించారు. ఆ సందర్భంలో పరమహంస గారికి చెప్పడం మరచిపోయిన ఆసక్తికరమైన అంశం ఒకటి శ్రోతలకు చెప్పారు ఆయన. యోగాచార్య డికిన్సన్ ఇలా అన్నారు: స్వామి వివేకానంద గారితో మాట్లాడడానికి నేను ఉపన్యాస వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయనకు నమస్కరించేలోగానే ఆయన ఇలా అన్నారు: అబ్బాయ్, నువ్వు నీళ్ళకి దూరంగా ఉండాలి. ఇది ప్రచురణకర్త గమనిక. జై జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.